అర్ధరాత్రి 1:44 పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. పీఓకేలోని 9 ప్రాంతాల్లో బాంబుల మోత మోగింది. ఇంతకీ భారత్ ఆ 9 ప్రాంతాలనే ఎందుకు టార్గెట్ చేసుకుంది? అక్కడ టార్గెట్ చేయడం ద్వారా పహల్గామ్ దాడికి ఎలా ప్రతీకారం తీర్చుకుంది? భారత త్రివిధ దళాలు 9 లొకేషన్స్ని మాత్రమే ఎంచుకుని ఎందుకు మెరుపుదాడికి దిగాయి? భారత్లో నెత్తురు పారించిన ఉగ్రవాదుల పీచమణిచేందుకు ఆ 9 ప్రాంతాలు ఎందుకు కీలకం? ముందుగా మనం బహల్పూర్ గురించి చెప్పుకోవాలి. పహల్గామ్ దాడికి ప్రతీకారంలో భాగంగా పాక్కు బలమైన మొదటి దెబ్బ పడింది ఈ ప్రాంతంపైనే. ఉగ్రవాద గ్రూప్ జైషే మహమ్మద్ టార్గెట్గా ఇండియా మొదటగా దాడి చేసింది ఇక్కడే. మసూద్ అజహర్ దుశ్శాసన రాజ్యంపై భారత సైనికులు దండెత్తారు. పార్లమెంటుపై దాడి, పుల్వామా రక్తపాతం లాంటి ఘటనలకు బహల్పూర్ నుంచే ఉగ్రవాదులు ప్లాన్ రచించారని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్లో బహల్పూర్పై జరిగిన దాడి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. 1971 తర్వాత భారత త్రివిధ దళాలు పాక్పై చేసిన తొలి జాయింట్ ఆపరేషన్లో ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయింది కూడా బహల్పూర్లోనే. భారత్ మిసైల్ అటాక్లో బహల్పూర్లోనే అనేక ఉగ్ర శిబిరాలు నేలమట్టమయ్యాయి. మరో కీలక ప్రాంతం మురుద్కే. ఇక్కడ ఇండియా చేసిన మెరుపు దాడితో లష్కరే తోయిబా గజగజ వణికిపోయింది. ముంబైపై 26/11 దాడులకు బీజం పడిన ప్రాంతం ఇది. లాహోర్ పక్కన 200 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న భయంకర ఉగ్రవాద కేంద్రం మురుద్కే. ఇండియన్ ఆర్మీ దెబ్బతో అక్కడి ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ వైపు నుంచి దూసుకొచ్చిన క్షిపణులు మురుద్కేలో ఉగ్రవాద శిబిరాలను తుడిచిపారేశాయి. ఇటు కోట్లీ ప్రాంతం నిత్యం అల్లర్లతో దద్దరిల్లే ప్రాంతం. ఇక్కడ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో ఉంటారు. భారత భద్రతా దళాల రక్తంతో ఆటలాడుకుని పైశాచిక ఆనందం పొందే ఉగ్రవాదులకు అడ్డా ఇది. అంతేకాదు ఎంతో మంది ఉగ్రవాదులకు ఇది శిక్షణా కేంద్రం కూడా. అందుకే ఆ శిక్షణా కేంద్రంలోనే టెర్రరిస్టులకు ఇండియన్ ఆర్మీ భారీ శిక్ష విధించింది. శ్మశానానికి మార్గం చూపుతూ భారత జవాన్లు కోట్లీలో చెలరేగిపోయారు. ఇటు భారత్ భద్రతా దళాలపై దాళ్లకు ముఖ్యమైన స్థావరంగా గుల్పూర్ నిలిచింది. ఇది ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలుగా, చొరబాటు మార్గాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ప్రాంతం నుంచి నిత్యం ఉగ్రవాదులు భారత్లోకి చొరబడుతూ ఉంటారు. అందుకే భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఈ ప్రాంతాన్ని కూడా టార్గెట్ చేసుకుంది. అటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు శిక్షణా శిబిరంగా ఉన్న ప్రాంతం సావై. ఈ ప్రాంతం నుంచి గుల్మర్గ్, సోనామర్గ్, పహల్గామ్ లాంటి ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. భారత వాయుసేన ఈ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. లష్కరే తోయిబా పీచమణిచేందుకు ఈ ఏరియాను టార్గెట్ చేసుకున్నారు. మరోవైపు సర్జాల్, బర్నాలా ప్రాంతాలు చొరబాటు మార్గాలుగా ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారు. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించి దాడులు నిర్వహిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని కూడా భారత్ భద్రతా దళాలు టార్గెట్ చేశాయి. పక్కా ప్లాన్తో ఈ మార్గాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చిన ఆర్మీ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇక మహున్నా అనేది సియాల్కోట్ సమీపంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన స్థావరం. ఈ ప్రాంతం నుంచే ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాల సరఫరా, ఆర్థిక మద్దతు లభిస్తోంది. అందుకే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న లక్ష్యంతో భారత్ ఆర్మీ ముష్కరులపై విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ వేదికగా 9 కీలక ప్రాంతాల్లో సాగుతున్న ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచివేసి పాక్కు గట్టి బుద్ధి చెప్పాలన్న లక్ష్యం దిశగా భారత్ మొదటి విజయం సాధించింది. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.